మీకే చెప్తున్నా, అందం ఉందని పొగడకండి, మురిసిపోకండి. అందంగా ఉన్నానని చెప్పి, అందంగా సోకులు ఉన్నాయని చెప్పి, అందంగా కాళ్ళు ఉన్నాయని, అందంగా చేతులు ఉన్నాయని, అందంగా ముక్కు ఉందని, అందంగా చెవులు ఉన్నాయని పొంగిపోకండి. ఎప్పటికైనా అవి మట్టిలోకి పోవాల్సిందే. అర్థమైందా? యాటిట్యూడు, ఈగోలు దాచిపెట్టుకోండి. మనుషుల్ని మనుషుల్లాగా చూడండి, పలకరించండి, ప్రేమగా పలకరించండి. ఆమె కన్నా నేను అందంగా ఉన్నాను అని నువ్వు బలిసిందని కావు, వాళ్ళు బలవనోళ్ళు గారు. నీ అందం నీకుంది, వాళ్ళ అందం వాళ్ళకుంది. అర్థమైందా? నల్లగున్న మాత్రాన ఆ మనిషి కాదా? ప్రాణం కాదా? కొంతమంది షోకులు ఇలా అలా అలా అందంగా ఉన్నారండి, పొంగుతూ ఉంటారు. పొంగకండి. ఏ రోజుకైనా మీరు ముసలోళ్ళు అవ్వాల్సిందే, ఏ రోజైనా సావాల్సిందే. లైఫ్ లాంగ్ మీరు భూమి మీద ఉండరు అని ఒకటి గుర్తించండి. అర్థమైందా? మనిషిని గౌరవించండి. ఫస్ట్ ప్రేమతో మాట్లాడడం నేర్చుకోండి. జ్ఞానంతో పలకరించడం చేత కాదు. దేనికి మీ యాటిట్యూడ్లు, దేనికి మీ అందం, దేనికి మీ సోకులు, దేనికి పనికిరావు. ఏదో రోజు మంట కలిసిపోతాయి అవి. అర్థమైందా? ఎన్ని సోకులు చేసినా, ఎన్ని అందాలున్నా పలకరింపులో ప్రేమ ఉండాలి. శత్రువునైనా ప్రేమగా పలకరించాలి. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా ఒక ముద్ద పెట్టాలి. మంచినీళ్ళైనా ఇవ్వాలి. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఇది తప్ప మనం ఏమీ తీసుకెళ్ళలేము. పొంగుతూ ఉంటారు కొంతమంది, పొంగుపాలు. ఎందుకు పొంగడం? ఎందుకు పొంగకండి. మీరు ఎంత పొంగితే పొంగి కారుతూనే ఉంటుంది, కానీ ప్రయోజనం లేదు. అర్థమైంది కదా మీకు? మీ అందరికీ అర్థమైంది కదా? జ్ఞానంతో, బుద్ధితో దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుణ్ణి పూజించుకుంటూ, జ్ఞానంతో, ప్రేమతో ప్రాణాన్ని విలువివ్వండి, మనిషిని విలువండి. డబ్బు కోసం ప్రాణాలు తీయకండి. డబ్బు శాశ్వతం కాదు జీవితంలో. అది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. మనిషి ప్రేమ, మనిషి ప్రాణం విలువైనది. మీకు బుద్ధి రాదు, మీకు జ్ఞానం రాదు, మీరు చచ్చిపోయినా కూడా మీకు అర్థం కాదు. ఆస్తుల కోసం చెప్పుకోవడం, అంతస్తుల కోసం చంపుకోవడం, కొట్టుకొని సావడం. మీ పోయేటప్పుడు తీసుకెళ్తారా ఆస్తులు, అందాలు? ఏం తీసుకెళ్తారు? ఏం తీసుకెళ్ళరు. చచ్చేటప్పుడు కూడా మంచిగా సావండి. కరోనా వచ్చి ఎంతోమంది చచ్చిపోయారు పాపం, కొక్లేర్లతో, టాటర్లతో. అలాంటి సావు రాకుండా